నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం పైన ప్రధానంగా రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఒకవైపు అధికార పార్టీ మాత్రం ఇదొక ప్రాజెక్టు మాత్రం ఇది సర్వనాశనం చేశారు, ఒక కేసీఆర్ ఒక ఆలోచన చేపట్టి అసలు అనవసరంగా ఈ ప్రాజెక్టు కట్టారు, ఇది ఎలాంటి ఉపయోగం లేదని ఉత్తమ్ కుమార్ అంటున్నారు. అలాగే అధికార పార్టీ అంటుంది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఒక చిన్న చిన్న తప్పులను చూపిస్తూ ఇదొక విఫల ప్రాజెక్టుగా ప్రయత్నం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ నుండి ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో అసలు ఈ యొక్క ఆరోపణల యొక్క అర్థం ఏంటి, దీనిపై విశ్లేషణ, అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు పైన మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు వీరమల ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, నిన్న ఒకే సమయంలో ఇటు కేటీఆర్ వ్యాఖ్యలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు, దాంతోపాటు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ యొక్క వ్యాఖ్యల సందర్భంలో మీ విశ్లేషణ ఏంటి? అంటే కాళేశ్వరంను అర్థం చేసుకోవడంలో ప్రతిపక్ష పార్టీ పూర్తిగా విఫలమైంది. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడంలో కొంత సమాచార లోపం కేటీఆర్ గారికి ఉందనిపించింది. నిన్న ఎమ్మెల్యేస్ అందరినీ తీసుకొని కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేశారు. అంటే దానిలో ఒక రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే మేడిగడ్డ, నేను కూడా మొదటి నుంచి చెప్తున్నాను, పెద్దగా డ్యామేజ్ కాలేదు. ఒక బ్లాక్ వరకు మళ్ళీ రీప్లేస్ చేస్తే సరిపోతుంది. మేడిగడ్డ అనేది జీవధార, తెలంగాణకు ప్రాణధార, కాబట్టి దాన్ని మనం కాపాడుకోవాలి. అది ఎందుకు అక్కడ మేడిగడ్డలో బ్యారేజ్ కట్టారనేది వేరే చర్చ. కానీ మేడిగడ్డ అనేది రిపేర్ చేసినట్టయితే తెలంగాణ సస్యశ్యామలంగా ఉంటుంది. గోదావరి బేసినే కాకుండా కృష్ణా బేసిన్లో నీళ్ళు లేనప్పుడు కూడా నల్గొండ జిల్లా ఆయకట్టుకి ఇవ్వచ్చు, మనం హైదరాబాద్ మంచినీటికి ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనకు రుజువు అవుతున్నది, మేడిగడ్డ నిక్షేపంగా ఉంది. దాదాపు 20 లక్షల క్యూసెక్ల నీళ్ళు వచ్చినా కూడా, మోర్ దెన్ 100 టీఎంసీల నీళ్లు పోతున్నా కూడా మేడిగడ్డకి ఏం కాలే కదా. ఆ డ్యామేజ్ అయినవి మాత్రం ఆ తలుపులు తీసేయడం వల్ల ఫ్లో అనేది ఫ్రీ అయిపోయింది. కాబట్టి ఈ ఫ్రీ ఫ్లోస్ ఉన్నంత వరకు కూడా మేడిగడ్డకి ఏమీ కాదు. నెక్స్ట్ వర్షాలు తగ్గిన తర్వాత, వరదలు రెసీడ్ అయిన తర్వాత, అంటే జనవరి ఫిబ్రవరి నుంచి మే జూన్ వరకు ఆ 3-4 నెలల సమయంలో వరదలు ఉండేవి. కాబట్టి కాఫర్ డ్యామ్ కట్టి ఈ బ్లాక్ మొత్తాన్ని రీప్లేస్ చేయాలి. ఎలాంటి వాళ్ళు చేస్తామని ముందుకు వచ్చారు. వాళ్ళకి అయ్యే నష్టం ఒక 500 కోట్లు. అయితే దీనికి బాధ్యులు వాళ్ళే. కాబట్టి కొంచెం లోతుగా విశ్లేషణ చేస్తే మేడిగడ్డ డ్యామేజ్కు బాధ్యులు ఎలాంటి అక్కడున్న ఇంజనీర్లు. ఎందుకు అనంటే కాఫర్ డ్యామ్ అవశేషాలు ఏవైతే అక్కడ ఉన్నాయో వాటి తీసేయకపోవడం వల్లనే చాలా ఎత్తుకు వరద ప్రవాహం వచ్చినప్పుడు ఆ కాఫర్ డ్యామ్ అవశేషాలు, షీట్ పైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫ్లో తలిగి చాలా ఎత్తుకు లేసి అవతల వైపు దునికి ఆడొక తాడి చెట్టు అంతా గొయ్యి పడింది. 20,000 బస్తాలు వేసినా కూడా గొయ్యి పూడలేదు. అక్కడనే ఈ సీకెండ్ పైల్స్ కింద నుంచి వాటర్ లీక్ అయింది. అది మెయిన్ ప్రమాదానికి. ఇప్పుడు రేపు డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినా, విజిలెన్స్ కమిటీ చెప్పినా కూడా వాళ్ళు అదే చెప్తారు. ఇది నాణ్యత లోపం కాదు, ఇది కేసీఆర్ లోపం కాదు, బ్యారేజ్ డిజైన్ లోపం కాదు, కేవలం కాఫర్ డ్యామ్ అవశేషాలను అక్కడ వదిలిపెట్టడం వల్లనే అదే బ్లాక్ ముందే ఉంటాయి. 7వ బ్లాక్ ముందే మిగిలింది అది. అంటే వాళ్ళకు కూడా రీజన్ ఉంది. ఏంటంటే జూన్ 21 నాడు వరదలు స్టార్ట్ అయినాక ఇనాగరేషన్ అయింది. కాఫర్ డ్యామ్ అప్పటికి అట్లే ఉంది. ఈ మొత్తం కన్స్ట్రక్షన్ అయ్యేసరికి వరదలు రావడం మొదలైనవి. అప్పుడు వాళ్ళు తను తీయలేకపోయారు. నెక్స్ట్ ఇది వచ్చింది, కోవిడ్ పాజిటివ్. కోవిడ్ ఎప్పుడు వచ్చింది? అది మార్చి 23కి వచ్చింది. అప్పుడే గోదావరిలో వరదలు తగ్గినాయి. ఆ టైంలో ఎవరు పోలేకపోయినారు. తర్వాత అక్కడ చూస్తే ఏంటంటే 80% వెళ్ళిపోయింది కాఫర్ డ్యామ్, వరదలో కొట్టుకపోయింది. ఇక కొద్దిగానే మిగిలింది కదా, ఇది కూడా పోతుంది. ఈ కొద్దిగా ఉంటే నష్టం ఏందని ఎలాంటి వాడు ఇంజనీర్లు కూడా దాన్ని పట్టించుకోలేదు. అది ఇంజనీర్లు అడిగితే వరదల్లో కొట్టుకపోతుంది, 80% పోయింది, ఇంకా 20% పోదా అని చెప్పి అన్నాడు వాడు. కానీ ఆ 3 సంవత్సరాలు కూడా 20% అట్లాగే ఉంది. మొన్న మేడిగడ్డ కుంగిన తర్వాత కూడా ఆ 20% అట్లాగే ఉంది. అన్ని ఫోటోలలో మీకు కనబడుతుంది. కరెక్ట్ 7th బ్లాక్ ముందే ఉంది అది. ఈ 19, 20, 21 పియర్స్ ముందటనే ఉంది. అంటే అది కారణం. వీళ్ళు ఎన్ని పరిశోధనలు చేసినా ఫైనల్గా నిర్ణయానికి రావాల్సింది అదే. మరి తెలిసేందుకు చెప్పడం లేదు? అంటే అది చెప్తే కేసీఆర్ తప్పు లేదు, ఇది ఇంజనీర్ల నిర్లక్ష్యము, కంపెనీ వాడి తప్పు అని చెప్పి అంటారు. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ను బ్లేమ్ చేయడానికి, ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా కేసీఆర్ను కాళేశ్వరం పేరుతోని ఆయన ఇమేజ్ను మట్టి కలపడానికి, మంట కలపడానికి ఈ పని చేస్తున్నారు. ఎవరు? ప్రతిపక్ష పార్టీ, ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంజనీర్లు చెప్పినా కూడా వాళ్ళ పాట మాత్రం మానుకుంటలేరు. ఇంకోటి ఏంటంటే అసత్యాలు, అబద్ధాలు చెప్పి ఎంతకాలం ప్రజలను నమ్మిస్తారు? మేడిగడ్డ పని అయిపోయింది అన్నారు. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు మేడిగడ్డ బ్యారేజ్ లెవెల్ నుంచి నీళ్ళు పోతున్నాయి. మేడిగడ్డ పని అయిపోలే కదా.
నాసిరకమైన నిర్మాణం అయితే మేడిగడ్డ ఇంకెందుకు ఉన్నది? తర్వాత చరిత్రలో 500 సంవత్సరాలు ఎన్నడూ కూడా రానంత వరద 2022లో వచ్చింది జూలై 15 నాడు. మరి జూలై 15, 2022 నాడు 28,75,000 క్యూసెక్లు వస్తే మేడిగడ్డ బ్యారేజ్ పై నుంచి నీళ్ళు పోతే నాసిరకపు నిర్మాణం ఎందుకు నిలబడ్డది? కాబట్టి అది నాసిరకం కాదని రాజీవ్ రతన్ గారే రుజువు చేశారు. ఆయన చనిపోయే ముందు విజిలెన్స్ కమిటీ తరఫున 2 సార్లు కాళేశ్వరం పోయి అక్కడ ఉన్న సిమెంట్ది, కాంక్రీట్ది అన్ని శాంపిల్స్ తీసుకొచ్చి ల్యాబొరేటరీలో టెస్ట్ చేస్తే ఉండాల్సిన దానికంటే 24% పటిష్టంగా ఉన్నట్టుగా, అదనపు నాణ్యత ఉన్నట్టుగా ఆడ రుజువైంది. కాబట్టి కేసీఆర్ని అలా తప్పుపడడానికి ఏం లేదు. పదే అబద్ధాలు చెప్పడం వల్ల కేసీఆర్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న చెప్పిన అబద్ధాలు చెప్తాను, నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు ఆయన? ఇంజనీర్ల రిపోర్ట్ చూపెట్టాడు. మేడిగడ్డని ఇంజనీర్లు వద్దన్నారు అని అన్నాడు. ఆ రిపోర్టును తీసుకొచ్చి చర్చకు పెట్టండి. మేడిగడ్డను కట్టమని ఇంజనీర్లు అందులోనే రికమెండ్ చేసినట్టు చూపెడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి రిజైన్ చేస్తాడా? లేదా నాకు అవగాహన లేదు మేడిగడ్డ మీద ఒప్పుకుంటాడా? ఒక భారీ నీటిపారుదల శాఖ మంత్రి, నాకు ఆయన అంటే చాలా గౌరవం, నా స్నేహితుడు. బట్ ఇక్కడ కాళేశ్వరం విషయంలో మాత్రం నేను ఎవరితో కాంప్రమైజ్ గాను. నేను చెప్పాను, వాడు ఎవ్వడన్నా కానీ మనం తోడుకలు తీస్తా. కాళేశ్వరానికి వ్యతిరేకంగా మాట్లాడి బీఆర్ఎస్ అయినా కాళేశ్వరంకు వ్యతిరేకంగా మాట్లాడి కాళేశ్వరం పనికిరాదన్న తోడుకలు తీస్తా అని చెప్పాను. అది కోదండరామ్ కానీ, జేపీ కానీ, అది ఆకునూరు మురళి కానీ, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, అది రేవంత్ రెడ్డి కానీ. ఎందుకంటే కాళేశ్వరం వల్లనే ప్రాణాలు నిలబడ్డాయి, ఆత్మహత్యలు ఆగినాయి. 60 లక్షల ఎకరాల కాళేశ్వరం నీళ్లతో పంటలు పండినాయి. అబద్ధాలు ఎన్నిసార్లు మాట్లాడతారండి? కోదండరామ్ అంటాడు ఒక ఛానల్లో 50 టీఎంసీలే లిఫ్ట్ చేశారు, వాటితోనే నింపారు. 50 టీఎంసీలు నింపితే 3 కోట్ల టన్నుల వరి ఉత్పత్తి వస్తుందా? నువ్వు స్థానం మారినంత మాత్రాన అబద్ధ సత్యాలు చెప్పేందుకు? అవగాహన లేకపోతే మాకు ఫోన్ చేయండి, చెప్తాము. వీళ్ళంతా ఉద్యమకారులు, మాతో కలిసి పనిచేసిన నాయకులు కదా. ఇంత అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న చెప్పిన అబద్ధాలు చెప్తాను, ఆయనకు పంపించండి వీడియో. ఫస్ట్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు? మేడిగడ్డ తలుపులు దించమన్నారు కేటీఆర్ గారు అని అంటున్నాడు. నిన్న కేటీఆర్ ఎక్కడ అన్నాడు ఆ మాట? తలుపులు వేయమని చెప్పిండా? వేయడానికి వీలవుతుందా? అంత వరద పోతున్నది, ఆడ పోయి తలుపులు దించేస్తుందా అసలు? కేటీఆర్ ఏమన్నాడంటే ఎగ్జాక్ట్లీ ఆయన అన్న వర్డ్స్, మేడిగడ్డలో వరద ప్రవాహం చాలా ఉధృతంగా పోతున్నది, సముద్రంలో పోతున్నాయి నీళ్ళన్నీ, వీటిని లిఫ్ట్ చేయండి అన్నాడు. వీటిని లిఫ్ట్ చేయమంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమర్థం చేసుకున్నాడు? అది లిఫ్ట్ చేయాలంటే మేడిగడ్డ కాడ తలుపులు వేయాలి అంటే కనీస అవగాహన కూడా పెంచుకోవట్లేదు ఆయన. ఆయనకు అవగాహన లేనందుకు నేను తప్పడతలేను, నేర్చుకోవాలి కదా, పెంచుకోవాలి కదా. నీకు తెలుగుగా మాట్లాడుతున్నావా? తెలిసి బ్లేమ్ చేయాలని మాట్లాడుతున్నావా? ప్రజలను తప్పుదో పట్టేయాలని మాట్లాడుతున్నావా? నీకు తెలియకపోతే నేను చెప్తున్నా, మేడిగడ్డ తలుపులు వేయమని చెప్పి కేటీఆర్ చెప్పలేదు. తలుపులు వేయడానికి సాధ్యం కాదు కదా. నువ్వే ఆల్రెడీ 3 తలుపులు కట్ చేసినావు కదా. అవన్నీ మళ్ళీ ఎప్పుడు నిర్మాణం చేయాలి తలుపులు వేయాలంటే? ఇంకోటి, మేడిగడ్డ దగ్గర లిఫ్ట్ చేయాలంటే కన్నెపల్లి దగ్గర తలుపులు వేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు 3వ టీఎంసీ నీళ్ళు కూడా లిఫ్ట్ చేయొచ్చు పోయే ప్రవాహం నుంచి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర హెడప్ ఉంటే చాలు కదా. హెడప్ ఉండాలంటే మేడిగడ్డలో స్టోరేజ్ చేయాలన్నా? ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడు స్టోరేజ్ చేయాలి? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలలనే స్టోరేజ్ చేయాలి అక్కడ. ఎందుకు అంటే కన్నెపల్లి పంప్ హౌస్కి ఎడప్ రావాలంటే వచ్చిన నీళ్ళను చాలా తక్కువ వస్తాయి ఆ టైంలో. రోజుకు ఒక 1/2 టీఎంసీ కూడా రాదు. ఆ నీళ్ళని ఎత్తిపోయడానికి 1-2 పంపులు చాలు. ఆడ చిన్న కాఫర్ డ్యామ్ కట్టుకుంటే సరిపోద్ది కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర, ఎందుకంటే మేడిగడ్డ కంప్లీట్ అయ్యేదాకా. అర్థం చేసుకోక ఆయన అంత స్పష్టంగా చెప్పిండు, మీరు లిఫ్ట్ చేయండి, అన్నారంలో నింపండి, కన్నెపల్లి నుంచి అక్కడి నుంచి సుందిల్లో నింపండి, అక్కడి నుంచి లిఫ్ట్ చేయండి అని అన్నాడు. అందులో ఉన్న ఇబ్బందులు ఏందో నేను చెప్తాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదు. బట్ ఇక్కడ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది ఏంటంటే మేడిగడ్డ తలుపులు ఏమంటాడు, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు తలుపులు ఓపెన్ చేయమన్నారు. మేము డ్యామ్ సేఫ్టీ వాళ్ళ మాటినా అన్న, టీఆర్ఎస్ వాళ్ళ మాటినా అన్న. అంటే 50,000 మంది రైతులను తీసుకొచ్చి లిఫ్ట్ చేస్తానంటుండు. అంటే తలుపులు వేస్తే మేడిగడ్డ కొట్టుకపోవాలన్నా? మేడిగడ్డ కొట్టుకపోతే కింద సమ్మక్క, తర్వాత సీతారామ బ్యారేజ్, వీటన్నిటితో పాటు కొన్ని ఊర్లు భద్రాచలం కూడా మునిగిపోవాలని నేను చాలా మాట్లాడిన ప్రెస్లో. అసలు మేడిగడ్డ తలుపులు వేయమని ఎవరు చెప్పారు? లిఫ్ట్ చేయమనంటే మేడిగడ్డ తలుపులు వేయాలనే అవగాహన ఆయనకు ఉంది. లిఫ్ట్ చేయాలంటే మేడిగడ్డ తలుపులు వేయాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు కాళేశ్వరం బ్యారేజ్ ప్రతిపాదనలో కూడా జూన్ నెల నుంచి డిసెంబర్, జనవరి దాకా వరదలు వస్తాయి, వరద నుంచి ఎత్తిపోయవచ్చు. ఇదివరకు దేవాదులు ఎట్లా చేసాం మనం?
గోదావరిలో వరద పోతున్నప్పుడే ఎత్తిపోసుకోమని చెప్పి ఆడ బ్యారేజ్ కట్టలేదు అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం. ఎప్పటిదాకా ఎత్తిపోసుకోవచ్చు? 2 ఒడ్లకు నిండుగా గోదావరి పారుతున్నప్పుడు అది ఎప్పటిదాకా ఉంటుంది? మనకు నవంబర్ దాకా ఉంటుంది. మరి మన కన్నెపల్లి దగ్గర హెడ్ ఆ పంపులు కింద ఉన్నాయి కదా, వాటికి నీళ్ళు అంతే చాలు కదా. గోదావరి నిండుగా పారుతున్నప్పుడు ఎత్తిపోయడం వీలు కదా, దానికి తలుపులు వేయాలన్న మేడిగడ్డ. ఈ కనీస అవగాహన ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోయింది. నేను అవగాహన పెంచుకోమని కోరుతున్నాను. రెండవది, కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి అన్నారం నింపండి, అన్నారం నుంచి సుందిళ్ళ నింపండి, సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లి ద్వారా ఆ నీళ్లను మీరు కింద ఉన్న ప్రాజెక్టులకు మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక, అన్నపూర్ణ, మిడ్మానేరు ఇవన్నీ నింపమని చెప్పాడు. అవగాహన మంచిదే కానీ వాస్తవ పరిస్థితి ఏందనేది కొంచెం అర్థం చేసుకోవాలి. దాని మీద ఆయన మాట్లాడలేదు. నంబర్ 1 ఏంటంటే డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఆ 2 బ్యారేజీలలో కూడా పరీక్షలు చేస్తున్నారు. సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే పూణేలో ఉందో CPRWS అని అంటారు, సెంట్రల్ పవర్ వాటర్ రీసెర్చ్ స్టేషన్. అయితే వాళ్ళకు ఈ టెస్టులు చేయమని చెప్పి NDSA వాళ్ళు అసైన్మెంట్ ఇచ్చారు త్రూ మన గవర్నమెంట్ ద్వారా. అవి సుందిలలో ఇప్పుడు జరుగుతున్నాయి, అన్నారంలో అయిపోయినాయి. తర్వాత లోకల్ ఇంజనీర్లకు కూడా డ్రిల్లింగ్ చేయమని చెప్పి అక్కడ గ్రౌండ్లో ఎట్లా ఉంది పరిస్థితి, వాటర్ ఫ్లో ఎట్నుంచి ఎటుంది, తర్వాత అక్కడ శాండ్ ఎట్లుంది, వాటర్ ఎట్లుంది, ఇవన్నీ కూడా డ్రిల్లింగ్ యాక్టివిటీస్ ఇచ్చారు. ఈ కొన్ని లీకేజెస్ను పూడ్చే యాక్టివిటీస్ ఇచ్చారు. ఒక 5-6 రకాల యాక్టివిటీస్ అన్నారంకు సుందిళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మేడిగడ్డ తలుపులు లేదు కానీ లిఫ్ట్ చేసినాక అన్నారం తలుపులు వేయాలి, సుందిళ్ళ తలుపులు వేయాలి. అయితే పైనుంచి ఫ్లడ్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా తలుపులు తీస్తారు, కానీ పైనుంచి ఫ్లడ్ వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే లెస్ రెయిన్ఫాల్ ఉన్నది ఈ సంవత్సరం. రాబోయే రోజుల్లో కూడా ఫోర్కాస్ట్ చెప్తున్నది ఏంటంటే పైన మహారాష్ట్రలో కానీ పైన కానీ వర్షాలు పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ప్రాణహిత దగ్గర తప్ప పైన ఎక్కడ నీళ్ళు దొరికాయి అన్నారు. అయితే ఇక్కడ 2 ఉన్నాయి. గోదావరి నదిలో ఫ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రాణహిత నుంచి వస్తుంది. అది మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర అడవుల నుంచి వస్తున్నది. దాన్ని మాత్రమే పోయే ఫ్లో నుంచి లిఫ్ట్ చేయమన్నాడు కేటీఆర్. కానీ కేటీఆర్ అన్నదానిలో ఇంకొక ఇబ్బంది ఏముంటుందంటే అన్నారం, సుందిళ్ళ ఈ 2 దిక్కల తలుపులు వేసినట్టయితే ఇప్పుడు టెస్ట్లు ఏవైతే జరుగుతున్నాయో వాటికి కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే కొంతకాలం పాటు టెస్ట్లను కనుక వాయిదా వేసుకోగలిగితే, అంటే ఇప్పుడు అన్నీ ఎండిపోయి ఉన్నాయి కదా, శ్రీరామ్ సాగర్ కానీ, మిడ్మానేర్ కానీ, LMD కానీ, ఒక 10 రోజులు 15 రోజులు ఈ టెస్టుల కార్యక్రమం పక్కకు పెడితే, వాస్తవంగా చెప్పాలంటే వర్షాకాలము నీళ్ళు అక్కడ ఎంతో కొంత వరద నీరు ఉంటుంది, టెస్టులు చేయడం కష్టం, సాధ్యం కూడా కాదు. అయితే వాళ్ళు ఇచ్చిన అసైన్మెంట్ పెండింగ్ ఉంది. అందుకని ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు డోర్లు ఓపెన్ చేసి టెస్టులు చేయమన్నారు, నీళ్ళని స్టోర్ చేయొద్దన్నారు అని అన్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు అనాల్సింది ఏంటంటే NDSA వాళ్ళని డిమాండ్ చేయాలి, మీరు ఈ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఇవ్వండి. మాకు పంటలకు ఈ వర్షాకాల పంటల, ఖరీఫ్ పంటలకు కూడా మాకు చివరి దశలో ఉన్నప్పుడు వరి పొట్టబోసుకుంటున్నప్పుడు 20-30 లక్షల ఎకరాల పంటలు పండుతున్నాయి, మాకు నీళ్లు తక్కువ పట్టేట్టున్నాయి, రైతులు చాలా నష్టపోతారు, మళ్ళీ ఆత్మహత్యలు మొదలవుతున్నాయి. మీరు దయచేసి మీ పరీక్షలను కొద్ది రోజులు వాయిదా వేసుకోండి, ఎట్లాగూ పరీక్షలు జరగడం లేదు వర్షాలకు నీళ్లకు. కాబట్టి NDSA వాళ్ళను CWPRS ఏదైతే ఇక్కడ పూణేలో ఉందో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించాలి. ఇక్కడ కాళేశ్వరంలో పనిచేసే ఇంజనీర్లకు కూడా ప్రభుత్వం ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇప్పించాలి. మీరు ఒక నెల రోజులు 2 నెలలు వరద వచ్చే సమయంలో వాయిదా వేసుకోండి పరీక్షలు. ఆ నీళ్లు మేము లిఫ్ట్ చేసుకుంటాం. ఒకవేళ అడిగితే ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే ఇవ్వలేకున్నా రేపు సపోజ్ వరద కడెం నుంచి వచ్చింది అనుకుందాం, పైనుంచి బాబ్లీ ద్వారా రాకపోవచ్చు, మహారాష్ట్ర నుంచి రాకపోవచ్చు. కడెం అనేది ప్రతి సంవత్సరం వరద వచ్చే ప్రాజెక్టు. ఆ వరద వచ్చినప్పుడు ఎల్లంపల్లిలో నింపుకున్నాక కిందికే వదలాలి కదా, ఎల్లంపల్లి తలుపు తెరవాలి కదా. ఎల్లంపల్లి తలుపులు తెరిస్తే ఏమవుతుంది, నీకు పరీక్షలు చేసుకోవడానికి అవకాశం ఉండదు, నువ్వు డోర్ లేకపోయినా కూడా వరద ఫ్లో ఉంటుంది. కాబట్టి ఈ కొద్ది రోజుల పాటు ఈ మిడ్మానేరు, LMD, తర్వాత శ్రీరామ్ సాగర్ మా అంటే ఒక 100 TMCలు 100 TMCలను ఎత్తిపోసుకోవాలంటే 2 TMCలు రోజుకు, కాబట్టి 50 రోజులు. ఈ 50 రోజులు అవకాశం ఇచ్చినట్టయితే ఎటువంటి కరువు పరిస్థితి వచ్చినా కూడా రైతులు మొదటి పంట మొత్తం పండించుకోగలుగుతారు, కొంత రెండో పంట కూడా నీళ్లు ఉంటాయి. ఈ వెసులుబాటు కోసమే కేటీఆర్ గారు అంటున్నారు. అయితే ఆయన అప్పీల్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళకి అప్పీల్ చేస్తే వీళ్ళు వదలరు, ఎందుకంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు, మళ్ళీ వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే పార్లమెంట్ చట్టం ద్వారా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి డ్యామ్స్ అనేటివి, ఈ రేవంత్ రెడ్డి చేతిలో ఏమీ లేదు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు 5 మీటర్ల సపోజ్ 11 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఉంటేనే లిఫ్ట్ చేయొచ్చు. 11 మీటర్ల ఎత్తుకు నీళ్లు నిల్వ చేయాలంటే డ్యామ్ సేఫ్టీ వాళ్ళు నిల్వ చేయొద్దన్నారు. 5 మీటర్ల ఎత్తులో లీకేజెస్ ఉన్నాయి. కాబట్టి నిల్వ చేస్తే మేడిగడ్డలాగా అన్నారానికి సుందిళ్ళకు ప్రమాదం ఉంది అని నిన్న ప్రెస్ మీట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాడు. ఇది ఒకప్పటి వార్త, ఎందుకంటే ఆయన అప్డేట్ కాలేదు. ఈ 5 మీటర్ల ఎత్తులో ఉన్న లీకేజెస్ని ఎప్పుడో పూడ్చారు మన వాళ్ళు ఇంజనీర్లు. ఇది ఎండాకాలం ఉన్నాయి, మే నెలలోనే ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ అయినాయి. ఓన్లీ సిడబ్ల్యూపిఆర్ఎస్ వాళ్ళ వర్క్ కొంత పెండింగ్ ఉంది. దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్ చేయకపోయినా నష్టమేం లేదు మనకి. కాబట్టి డ్యామ్ సేఫ్టీ అథారిటీని టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, అసెంబ్లీ త్రూ కానీ, బయట కానీ డిమాండ్ చేయాల్సింది ఎన్డీఎస్ఏని, కేంద్ర ప్రభుత్వాన్ని. మీరు వెంటనే మాకు లిఫ్ట్ చేయడానికి అవకాశం ఇవ్వండి. మీరు వచ్చి టెస్ట్ చేయండి 5 మీటర్ల ఎత్తులో లీకేజ్ పూడిపోయినా లేదా. కింద కూడా 0 పాయింట్లో కూడా కొన్ని లీకేజెస్ ఉండే, ఇవన్నీ కూడా పూర్తి చేశారు. గ్రౌటింగ్ అని చేసి ఇవన్నీ చేసి పూర్తి చేశారు కాబట్టి లీకేజెస్ లేవు. కాబట్టి అన్నారం సుందిళ్లకు మాకు అనుమతి ఇవ్వండి. మేడిగడ్డకు మనం అనుమతి అడగం. అన్నారం సుందిళ్లకు తలుపులు వేసి లిఫ్ట్ చేయడానికి, ఎందుకంటే కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసినాక గోదావరిలో కిందికి డౌన్కి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆడ అన్నారం తలుపులు, సుందిళ్ళ గేట్లు ఇవి వేస్తేనే లిఫ్ట్ చేయడానికి వీలవుతుంది. ప్రకాష్ గారు, మేడిగడ్డ భవిష్యత్తుపై మాత్రం ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఇటు అధికార పార్టీ మాత్రం ఈ యొక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మాత్రం సరిగా నాణ్యత లేదు, నిర్వహణ లేదు, సరైన విధంగా దాన్ని నిర్మించలేదు. కేసీఆర్ ఒక కమిషన్ల కకృతితోనే దీన్ని చేశారు. ఈరోజు ఇరిగేషన్ మొత్తం సర్వనాశనం కావడానికి సరైన కారణం అని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. మేడిగడ్డ భవిష్యత్తు పైన మీకున్న అవగాహన ఏంది? అధికార పార్టీ చెప్తున్న దానికి ఏం చెప్తారు? గత పార్లమెంట్లో ఒక ఎంపీ గారు ఉండేవారు మన తెలంగాణ నుంచి. ఆ ఎంపీ గారు జలశక్తి శాఖ మంత్రిని కాళేశ్వరంలో ఏమన్నా కరప్షన్ జరిగిందా, ఎంత అవినీతి జరిగింది అని అంటే, కాళేశ్వరంలో రూపాయి అవినీతి జరగలేదు, మేము ఫైల్స్ అన్నీ కూడా వెరిఫై చేసినామని చెప్పారు. అడిగిన వ్యక్తి ఎంపీ ఎవరో కాదు, సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు వేరేవాడు ఉత్తరప్రదేశ్ ఎంపీకి ఆయన సమాధానం చెప్తే నేను వినలేదు, నేను చూడలేదు అనొచ్చు. సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డికే పార్లమెంట్లో జలశక్తి శాఖ మంత్రి సమాధానం ఇచ్చాడు, కాళేశ్వరంలో అవినీతి జరగలేదని. దాన్ని నమ్ముదామా? లేకుంటే ఆ సమాధానాన్ని జలశక్తి మంత్రి నుంచి విన్న తర్వాత కూడా పార్లమెంట్లో రికార్డ్ అయిన తర్వాత దేశ ప్రజలంతా నమ్మిన తర్వాత ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిషన్లకు కక్కుర్తిపడ్డాడు కేసీఆర్ అని చెప్తే ఈయన మాటలు నమ్మాలనా? నేను ఇంకోటి అడుగుతున్నా, నీ చేతిలో గవర్నమెంట్ ఉంది కదా, కమిషన్లకు కక్కుర్తిపడితే ఎంక్వైరీ చేయి. నీ పీసీ ఘోష్ కమిటీ ముందుకు ఎవరన్నా కేసీఆర్ కమిషన్ ఇచ్చినామని చెప్పారు ఎవరన్నా? ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు అందరూ మళ్ళీ కాంగ్రెస్ పాడమవుతాను కదా. ఎవరైతే కాళేశ్వరంలో పనిచేశారో 100 కోట్లు 1000 కోట్లు ఇస్తేనే కదా వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చింది. మొన్న పార్లమెంట్ ఎన్నికలల్లో కేంద్రానికి డబ్బులు పంపింది. వాళ్ళంతా నీ చుట్టే తిరుగుతున్నారు కదా. ఎంత కమిషన్లు ఇచ్చినలో అడగండి. మరి అవినీతి ఉంటే మోడీ ఎందుకు దీన్ని పట్టుకోలేకపోతున్నాడు? ఈడీ ఎందుకు పట్టుకోలేకపోతుంది? సిబిఐ ఎందుకు పట్టుకోలేకపోతుంది? ఇక్కడ సిఐడి ఎందుకు పట్టుకోలేకపోతుంది? ఇక్కడున్న హోమ్ మినిస్టర్గా ఉన్న రేవంత్ రెడ్డి ఎందుకు పట్టుకోలేకపోతున్నాడు? ఈ ఊరికే మాటలు చెప్తే ఎట్లా? కమిషన్ల కక్కుర్తి పడ్డాడని. కమిషన్ల కక్కుర్తికున్న మేడిగడ్డ కుంగడానికి సంబంధం ఉన్నదా అసలు? అంటే ఇదంతా కూడా అబద్ధాలు చెప్పి ప్రజల మెదళ్ళల్లో విషయం నింపుతున్నారు. కాళేశ్వరం మీద కసితోని కేసీఆర్ను బదనాం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నదే ఇది. నేను మొట్టమొదటి వ్యక్తిని సంతోషపడతా అవినీతిని బయటపెడితే. మీరు అవినీతిని బయటపెట్టి కేసీఆర్ని జైల్లో పెట్టండి, ప్రజలకు అర్థమవుతుంది కేసీఆర్ తప్పు చేసిండని. మరి 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, ఇవాళ కాదు నిన్న కాదు, 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు తిన్నాడు. నిన్ననే చెప్పిండు 93-94 వేల కోట్ల వర్క్స్ అయినాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు నిన్న మీటింగ్లో. 93-94 వేల కోట్ల ఖర్చు అయితే 1,00,000 కోట్లు ఎట్లా తింటారు ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు 1800 కిలోమీటర్ల కాలువలు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, పెద్ద పెద్ద టన్నెల్స్, తర్వాత 3 బ్యారేజీలు, ఇవన్నీ రంగనాయక సాగరు, అన్నపూర్ణ రిజర్వాయరు, 50 టీఎంసీలను మల్లన్న సాగరు, 15 టీఎంసీల కొండపోచమ్మ సాగరు, 22 సబ్స్టేషన్లు, 22 లిఫ్ట్లు, 21 పంప్ హౌజులు, ఇవన్నీ చిలుకలు తీసుకొచ్చి పెట్టినాయా, నెమళ్ళు తీసుకొచ్చి పెట్టినాయా, దేవుడు తీసుకొచ్చి పెట్టిండా? 94 వేల కోట్ల ఖర్చు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్న వాళ్లకు వీటికి ఎంత ఖర్చు అయిందో తెలియదా? కేసీఆర్ కొత్తగా చేసింది ఏమున్నది? దానిలో 3 బ్యారేజీలు, 3 పంప్ హౌజులు,
ఈ 3 లిఫ్టులు తప్ప కేసీఆర్ కొత్తగా ఏం చేశాడు? అదివరకు ఉన్న ప్రాజెక్ట్ అంతా రాజశేఖర రెడ్డి చేసిందే కదా. తుమ్మిడేటి దగ్గర చేసే బదులు మేడిగడ్డ దగ్గర చేశాడు ఆయన. దానికి కూడా వ్యాలిడ్ రీజన్ అది. నిన్న లెటర్ చూపెట్టాడు, ఆ లెటర్లోనే ఉంది కదా. 160 టీఎంసీలు ఉన్నాయి, కానీ 165 టీఎంసీలలో 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా అని చెప్పి ఈయన నోరెందుకు మెదులుతలేదు? వెదిర శ్రీరామ్ ఎందుకు దాచిపెడుతున్నాడు? వాళ్ళు ఏదైతే పీసీ కోస్ట్ కమిషన్కి ఇచ్చిన లెటర్ ఉన్నదో ఆ లెటర్లోనే రెండో సెంటెన్సే కదా 165 టీఎంసీలు అవైలబుల్ ఉన్న తుమ్మిడేటి దగ్గర, కానీ 63 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల వాటా. ఈ మాట ఎందుకు చెప్పడం లేదు? ఇద్దరు కూడా ఎందుకు దాచిపెడుతున్నారు? అంటే కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేయడానికి, కాళేశ్వరంలో కమిషన్లు తింటేనే ఇట్లా నాశనమైందని చెప్పడానికి, ప్రజలను పక్కదారి పట్టేయడానికి ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఉందా? వెదిర శ్రీరామ్కి ఏమైనా బీజేపీ ఎలక్షన్ అది ఎప్పుడు? పార్లమెంట్ ఎలక్షన్ల ముందు పిచ్చి పిచ్చిగా రాసిండు ఆంధ్రజ్యోతి పత్రికల. దాన్ని నేను కౌంటర్ చేస్తూ ప్రతిరోజు కౌంటర్ చేశాను. ఇప్పుడు ఎలక్షన్ లేదు కదా శ్రీరామ్, తెలంగాణ ద్రోహి ఎందుకు మారుతున్నావు? ఉత్తమ్ కుమార్ రెడ్డి నీకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడేమో అసెంబ్లీ ఎలక్షన్ లేదు కదా. నీ లోకల్ బాడీస్ ఎలక్షన్లలో పార్టీలను చూసి, గుర్తులను చూసి ఏ వెధవ ఓటేయడు. అక్కడ ఓటేసే ప్రజలు అక్కడున్న నాయకుని యొక్క ప్రతిభను చూసేస్తారు. 4.5 సంవత్సరాల రాజకీయాలు ఎందుకు నీకు? మొన్ననే చెప్పిండు రేవంత్ రెడ్డి, నేను ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పటి నుంచి రాజకీయం చేయను అన్నాడు. కానీ ఆయన మాట నేను నిలబెట్టుకోవట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నీళ్ళ మంత్రివి నువ్వు, ప్రజలు నీళ్ళ కోసం తప్పిస్తున్నారు. నీకు మంచి గౌరవం వచ్చే పొజిషన్ను రేవంత్ రెడ్డి ఇచ్చిండు. చిరస్థాయిగా తెలంగాణ ప్రజల మనసుల్లో నిలవాలంటే నువ్వు కేసీఆర్ మీదగా దుమ్ముపోసేది. కేసీఆర్ నాశనం చేయలేదు తెలంగాణను. కేసీఆర్ దగ్గర ఒకే ఒక్క లోపం ఏంటంటే ఆయన అహంభావంతో ఉద్యమకారులను కలవలేదు. అహంభావంతో తనకు వెల్విషర్స్ ఎవరైతుండో వాళ్ళని దూరం పెట్టాడు. ఆ ఒక్క తప్పు తప్ప కేసీఆర్ దగ్గర ఏ తప్పు లేదు. అవినీతి ఉంటే మీరు బయట పెట్టండి, మేము ఒప్పుకుంటాం. తెలంగాణ విషయంలో కేసీఆర్ ఏ తప్పు చేయలేదు. మేడిగడ్డ నాశనమైంది కాదు, కాళేశ్వరం నాశనమైంది కాదు. తెలంగాణ ప్రజలకి ఇప్పుడే కాదు 100 ఏళ్ళ దాకా ఇప్పుడున్న మంత్రులు, ముఖ్యమంత్రి ఎవ్వరు మిగిలి ఉంటారు అప్పటిదాకా. ఈ కాళేశ్వరమే మిగులుతుంది, ఈ మేడిగడ్డే మిగులుతుంది. మేడిగడ్డకు వచ్చింది అలా ఒక మనిషికి ఎట్లయితే జలుబు చేస్తుందో, జ్వరం వస్తుందో అట్లాంటి చిన్న సమస్య మేడిగడ్డకు వచ్చింది. కానీ మీరుండరు, మేడిగడ్డ ఉంటుంది. తెలంగాణ ప్రజలు తరతరాలుగా, ముందు తరాలందరూ కూడా మేడిగడ్డ ద్వారా వచ్చే నీటితోనే పంటలు పండించుకుంటారు. ప్రతి నీటి బొట్టులో కేసీఆర్ను చూస్తారు. మీరు ఇవాళ నాశనమైంది, మేడిగడ్డ ఇట్లయింది అట్లయిందంటే మేడిగడ్డే నీకు సమాధానం చెప్తున్నది. నాకేం కాలేదు, నా నెత్తి మీదకి వెళ్ళి వరద పోతున్నా కూడా నేను నిక్షేపంగా ఉన్నాను. ఎవరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇక్కడ అపఖ్యాతి పాలయ్యేది కేసీఆర్ కాదు, మీరు అపఖ్యాతి పాలవుతారు. అందుకే అవగాహన పెంచుకోమని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నా. కేటీఆర్ గారిని ఎన్డీఎస్సీ అని డిమాండ్ చేయమని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తంగా కాళేశ్వరం చుట్టూ ఎంత ప్రచారం చేసినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మేడిగడ్డను ఇన్ని విమర్శలు చేసినా, ఇప్పుడు ఉన్న తాజా పరిస్థితే మేడిగడ్డ సమాధానం చెప్తుంది. అలాగే కేసీఆర్ చేసిన పనులు ఇప్పుడు ఎన్ని విమర్శలు చేసినా ఇవన్నీ పక్కదారి పట్టించుకోవడం తప్ప మరే విషయం కాదు. ఎందుకంటే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దానిపైన విచారణ ఎందుకు జరగట్లేదు? విచారణ జరిగితే కేసీఆర్ అరెస్ట్ అయితే మొదటిగా అభినందించేది, సంతోషపడేది నేనే అని కూడా ఇప్పుడు ప్రకాష్ గారు చెప్తున్నారు. మరోవైపు ఏదేమైనప్పటికీ ఇదంతా ఒక డైవర్షన్ కోసమే ఇదంతా జరుగుతుంది తప్ప మరే విషయం లేదని కూడా వి ప్రకాష్ గారు స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి దిశ టీవీ.